ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా హ్యాపీగా ఉండగలమా? ఇష్టం లేని పెళ్ళేంటి దీపా? నాకు కృష్ణకుమార్ అంటే ఇష్టమే. ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారు. ముసలోడక్క, వాడు నిన్ను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్లి చూపులకు వచ్చినప్పుడే జుట్టు పీకి చెంపలు వాయించాలనిపించింది. తప్పు దీపా, అలా మాట్లాడకూడదు. సరే, నీతో నేనేం మాట్లాడను. ఇప్పుడే అమ్మ నాన్న బామ్మ అందరికీ నీ త్యాగం గురించి, నీ మంచి మనసు గురించి చెప్పేస్తాను. వాళ్ళేం చెప్తే అదే చెయ్యి. దీపా ఆగు దీపా, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పడానికి వీల్లేదు. చెప్పకపోతే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అక్క. నా జీవితం మీద, నా నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. ఆలోచిస్తాను, ఎందుకంటే నాకు నమ్మకం లేదు. అడ్డు తప్పుకో, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. దీపా, ఈ విషయం ఇంట్లో ఎవ్వరికి చెప్పినా నేను చచ్చినంత ఒకటే. ఈ అక్క మీద నీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఈ గదిలో విన్న విషయాలు ఇక్కడే మర్చిపో. అక్క, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. దీపా, ఇలా చూడు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఈ పెళ్లి జరగడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నాన్న నా పెళ్లి కోసం ఎంత టెన్షన్ పడ్డారో నీకు తెలుసు కదా. నిజం చెప్పి ఆయన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. నాకు నా బాగు కోరుకునే వాళ్ళు చుట్టూ ఉన్నప్పుడు నాకంతా మంచి జరగకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఆకాష్ విష్ అయినందుకు సంధ్య చాలా హర్ట్ అయింది. ఆఫీస్లో వర్క్ ప్రెషర్, ఇంట్లో అక్క, మేనకోడళ్ళ టార్చర్ వల్ల నిజంగానే ఆకాష్ మర్చిపోయాడేమో. పుట్టినరోజు పూట సంధ్య బాధపడటం మంచిది కాదు. తల్లి మానసిక ఆరోగ్యం కడుపులో ఉన్న బిడ్డ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఏదో ఒకటి చేసి తన నా బాధ నుండి బయటికి తీసుకురావాలి. ఆకాష్ పంపించినట్టే నేనే సంధ్య గిఫ్ట్ పంపిస్తే? నో. ఆకాష్ ఇంటికి వచ్చిన తర్వాత తెలిస్తే అదో కొత్త ప్రాబ్లంకి దారి తీస్తుంది. పోనీ ఆకాష్ పేరు రాయకుండా ఒక అన్నోన్ పర్సన్ లాగా పంపిస్తే? అన్నోన్ పర్సన్ లా ఎందుకు, దివ్య పేరుతో పంపిస్తాను. ఎస్, అదే బెటర్. ఎస్, 5 minutesలో సంధ్య మూడ్ మారిపోయి హ్యాపీనెస్ స్టార్ట్ అయిపోతుంది. ఎస్. మేడం, కొరియరా? ఎవరికి? సంధ్య గారికి మేడం. సంధ్యక? ఎవరు పంపారు? అయినా మీరే చూసుకోండి మేడం. కొరియర్ ఇచ్చేవాడికి ఎంత పొగరుంటే పంపినోడికి ఇంకెంత పొగరో. ఏంటి ఇది? అత్తకేదో కొరియర్ వచ్చిందమ్మా. ఎవరు పంపించారు? దివ్య అంటే ఎవరో. తను నా ఫ్రెండ్. అబ్బాయా అమ్మాయా? పేరు చూస్తే కూడా తెలియడం లేదా? ఏమో, ఏదైనా మార్పేరు అవ్వచ్చు కదా. వేళకాని వేళ ఈ కొరియర్లేంటో ఏంటో తెలియాలంటే ఓపెన్ చేసి చూడాలి. సరే చూడు.
కార్డ్ ఏంటి? సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే. అత్త, ఈరోజు నీ పుట్టినరోజా? అందులో ఏదో రాసినట్టుంది, చదువు. త్వరలోనే మీ ఇంట్లోకి రాబోతున్న బేబీకి నా బెస్ట్ విషెస్. నీ బర్త్డే నాడు పుట్టబోయే బిడ్డకి ఫస్ట్ గిఫ్ట్ పంపించడం చాలా హ్యాపీగా ఉంది. బేబీ బాబు అయినా పాప అయినా ఫస్ట్ నేను పంపిన డ్రెస్సే వెయ్యాలి. బెస్ట్ విషెస్ ఫ్రమ్ దివ్య. పుట్టినరోజు కాబట్టి స్వీట్లు పెట్టావా? ఒక్క మాట అప్పుడే చెప్పుంటే నేనే ఫస్ట్ విషెస్ చెప్పేదాన్ని కదత్తా. మీ మామయ్య మర్చిపోయాడని మీ అత్త చాలా బాధపడుతుంది కావేరి. ఓ, అందుకే మనకు చెప్పడానికి ఇబ్బంది పడినట్టుంది. అంతేనా సంధ్య? ఆయన విషెస్ చెప్పలేదనే బాధ కూడా. నా బెస్ట్ ఫ్రెండ్ గుర్తు పెట్టుకుని మరీ విష్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మా విషెస్ నీకొద్దా అత్తా? మీరు నన్ను శత్రువుగా చూస్తున్నప్పుడు నేనేది ఆశించను, మీ నుండి ఏది కోరుకోను. ఏంటి మామయ్య అలా చూస్తున్నావు? ఈ గిఫ్ట్స్ ఏంటి? నీకింకా గుర్తు రాలేదా? ఈరోజు అత్త పుట్టినరోజు. ఈ రోజా? ఈరోజు డేటు? ఓ షిట్, ఈ డేట్ ఎలా మర్చిపోయాను? అది నీ తప్పేం కాదులే తమ్ముడు. ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి. ఎన్నో టెన్షన్లు, తలకాయ నొప్పుల మధ్య ఈ విషయం ఎలా గుర్తుంటుంది? లేదక్కా, చాలా పెద్ద తప్పు చేశాను. పాపం సంధ్య నాకిది గుర్తు చేయడానికే మార్నింగ్ నుంచి ట్రై చేసింది. నేనే అర్థం చేసుకోలేకపోయాను. అవును, సంధ్య ఎక్కడా? సంధ్య, సంధ్య! ఏంటండి? సారీ సంధ్య, నాకు అస్సలు గుర్తులేదు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పోన్లేండి, ఇప్పటికైనా గుర్తొచ్చినందుకు చాలా సంతోషం. ఈ గిఫ్ట్స్ ఎవరు పంపించారు సంధ్య? దివ్య. ఓ, ఫస్ట్ విషెస్ తనే చెప్పిందన్నమాట. విషెస్ మాత్రమే కాదండి, పుట్టబోయే బిడ్డకి డ్రెస్సులతో పాటు గిఫ్ట్ బాక్సు, నాకు ఈ గ్రీటింగ్ కార్డ్ కూడా పంపించింది. ఇదెవరు రాశారు? ఇంకెవరు? దివ్యనే. బాగుంది కదా? సరిగ్గా చూసి చెప్పు. అది సూర్య హ్యాండ్ రైటింగ్. ఆ మాత్రం తెలియట్లేదా?